హాయ్ ఫ్రెండ్స్, అస్సలం అయికుం. వెల్కమ్ టు ఇజాన్ సాదియావాల్. ఈరోజు అయితే మా ఇంట్లో అల్లం ముక్క చెట్టు అంటే ఇది రంజాన్ కంటే ముందు ఈ అల్లం ముక్కని నేను చెట్టుగా పెట్టాను. సో ఇప్పుడు అల్లం ఎంత వచ్చిందని చూద్దామని చూస్తున్నామండి. నేను మా హస్బెండ్ అయితే దాన్ని తవ్వి చూసాము. చాలా బాగా అల్లం వచ్చిందండి. మీకు లైవ్లో చూపిస్తాను చూడండి. మనం ఇంట్లో న్యాచురల్గా రెడీ చేసుకునే వాటిలో అయితే అల్లం, కొత్తిమీర, పుదీనా, మెంతి కూర ఇలా మనం ఇంట్లో అయితే న్యాచురల్గా మనం మట్టి తీసుకొని వచ్చి చాలా బాగా అవుతాయండి. మీరు కూడా ఇంట్లో ఇలా ట్రై చేయండి ఒకసారి, చాలా బాగుంటాయి. న్యాచురల్గా రెడీ చేసుకునే మన ఫుడ్. మనకు పక్కన అయితే పుదీనా కూడా చెట్టు పెట్టానండి. పుదీనా కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇవాళ మార్నింగే తెంపాను సగం వరకు అయితే నేను. చాలా బాగున్నాయి. దాన్ని అయితే అవి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా అల్లం వచ్చిందో. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంట్లో. ఇలా చూడండి లైవ్లో చూపిస్తున్నాను. ఇంకా దీన్ని వాష్ చేసి చూస్తే మన కళ్ళల్లో ఆనందం అయితే చాలా చాలా బాగా వచ్చిందండి. ఎందుకంటే మనం ఇంట్లో మనం ఆనందం వేరు, మన చేతులతో మీద మనం చేసుకున్నది కదా. చూడండి ఫ్రెండ్స్, చూడండి అల్లం చూసారా, నేను దాన్ని పట్టి లాగాను, చాలా గట్టిగా ఉంది. చూడండి ఎంత బాగుందో. అసలు రావట్లేదు, చాలా బాగా పెద్ద పెద్దగా అయిపోయాయి లోపల అవి. చూడండి ఇప్పుడు ఎంత బాగా అయ్యాయి అంటే మనకు అల్లం. చూస్తున్నారు కదా, ఇక చూడండి ఎంత బాగా తీసారో. చూస్తారా ఫ్రెండ్స్, వావ్ సూపర్ ఉంది కదా, చాలా బాగున్నాయండి. న్యాచురల్గా రెడీ చేసుకున్నాం మనం ఇంట్లో న్యాచురల్ జింజర్ ట్రీస్ అయితే చాలా బాగున్నాయి. ఇలా నుండి మన హెల్త్ కూడా ఏం ప్రాబ్లమ్స్ ఉండవు. చూడండి తీసాక మట్టిలో నుంచి చూసారా, చాలా బాగున్నాయి కదా. సో దాన్ని వాష్ చేసి కూడా చూపిస్తాను మీకు. చూడండి చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందా. వావ్, నేనైతే నేను ఫేస్ కూడా చేశాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ఇలానే నా వీడియోస్ చూస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, అంటిల్ దెన్ బాయ్ బాయ్.